వైసీపీలో సీట్ల పంచాయతీ మొదలైందా అంటే ప్రచారం చూస్తే అలాగే ఉంది. 2024 ఎన్నికలు జరిగి ఏన్నర్థం మాత్రమే అయింది. కోర్స్ 2026లోకి అంతా అడుగు పెడుతున్నారు అనుకోండి. మరో 6 నెలలు గడిస్తే 2 ఏళ్లు పూర్తవుతాయి. ఇక చివరి ఏడాది ఎన్నికల కోసం తీసేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి గట్టిగా ఉండేది 2 ఏళ్లు మాత్రమే. ఇక విపక్షానికి కూడా అంతే సమయం ఉంటుంది కదా మరి. దాంతోనే కాబోలు ఇప్పటి నుంచే వైసీపీలో సీట్ల కోసం హడావిడి కనిపిస్తోంది. ఈసారి తాము గెలిచే సీటు కావాలని ఇప్పటి నుంచి అధినేతకు విన్నపాలు చేసుకుంటున్నారట. ఇక వీరిలో చాలా మంది సీనియర్ నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. గుంటూరు జిల్లాలోని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత, జగన్ కి సన్నిహితుడైన కాసు మహేష్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయన గురజాల నుంచి 2019లో పోటీ చేసి వైసీపీ వేవులో గెలిచారు. అయితే 2024లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక 2029 ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. గురజాల నుంచి పోటీకి మాత్రం ఆయన పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని చెబుతున్నారు. ఆయన నరసరావుపేట అసెంబ్లీ సీటు మీద మోజు పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుటుంబం రాజకీయంగా ఎదిగింది, బలపడింది అంతా నరసరావుపేట నుంచే. దాంతో పాటు కాసు కుటుంబానికి అతిపెద్ద బలగం, బంధుగణం కూడా అక్కడే ఉంది. దాంతో అక్కడి నుంచి పోటీ చేస్తే డ్యామ్ షూర్ గా గెలుస్తానని ఆయన భావిస్తున్నారట. దాంతో అధినేత జగన్ కి ఈ విషయంలో విన్నపాలు చేసుకుంటున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. సీనియర్ నేత సీటు అయితే నరసరావుపేటలో సీనియర్ వైసీపీ నేతగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన బలమైన నాయకుడే కాదు, పార్టీ నుంచి 2 సార్లు గెలిచి వచ్చారు. 2024లో ఓటమిని కూడా చూశారు. ఇక వైద్యునిగా కూడా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన సొంత సీటుగా నరసరావుపేట ఉంది. దాంతో పాటు గోపిరెడ్డి కూడా జగన్ కి అత్యంత సన్నిహిత నేత కావడం విశేషం. దాంతో కాసు మహేష్ రెడ్డికి ఆ సీటు కావాలంటే ముందు నుంచి అక్కడ ఉన్న గోపిరెడ్డిని తప్పించడం అంటే బహు కష్టం అన్నమాట వినిపిస్తోంది. దాంతో ఈ విషయం గుంటూరు వైసీపీలో అయితే నలుగుతోంది. జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇద్దరు కావాల్సిన నేతలే, మరి 2 సీట్లు కీలకమే. గురజాల కనుక కాసు వదిలేస్తే అక్కడ పోటీకి కూడా మరో నేతను వెతుక్కోవాల్సి ఉంటుంది. దాంతో కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక గురజాల టీడీపీకి కంచుకోటగా మారిన సీట్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి టీడీపీ ఏకంగా 5 సార్లు గెలిచింది. కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి. గత 10 ఎన్నికల డేటా చూస్తే విక్టరీ కొట్టినట్లుగా ఉంటుంది. దాంతో టీడీపీకి బలమైన సీటులో పోటీ చేస్తే 2029లో కూడా ఇబ్బందులు వస్తాయన్న దురాలోచనతోనే కాసు సీటు మారుస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి జగన్ ఈ విషయంలో ఇప్పుడే ఏమి చెప్పేది ఉండదని, సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటారని అంతా అంటున్నారు. చూద్దాం ఏం జరగనుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.